మీ శరీరం రంగు మారుస్తాం, ముడతలు తొలగిస్తాం, నిగనిగా మెరిసేలా చేస్తాం. ఇలాంటి ప్రకటనలు ఈ రోజుల్లో చాలా పెరిగాయి. వీటిని చూసి భారీగా డబ్బులు పెట్టడం, ఏదో అయిపోతుందని భ్రమపడ్డం, చివరికి ఉన్న బ్యూటీని కాస్త పోగొట్టుకోవడం, ఇలాంటివి సొసైటీలో జరుగుతూనే ఉన్నాయి. అందుకే కేంద్రం ఈ విషయంలో అలర్ట్ అయింది. ముఖ్యంగా ఇంజెక్షన్ ఇస్తూ ముఖ వర్చస్సు మార్చేస్తామనే యాడ్స్, ఇలాంటి ట్రీట్మెంట్స్ పై పూర్తిగా బ్యాన్ విధించింది. భారత ప్రభుత్వానికి చెందిన అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కాస్మెటిక్స్ పేరుతో ఇచ్చే బ్యూటీ ఇంజెక్షన్స్ పై తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ ఒక కీలకమైన పబ్లిక్ అడ్వైజరీని జారీ చేసింది. చర్మ సౌందర్యం, రంగు మార్చడం, ముడతలు తగ్గించడం కోసం వాడే గ్లూటాథియాన్, బొటాక్స్ వంటి కెమికల్స్ ను కాస్మెటిక్స్ కేటగిరీ కింద ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వడం చట్ట విరుద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం కాస్మెటిక్స్ అంటే మానవ శరీరంపై రుద్దడానికి స్ప్రే కోసం మాత్రమే. నీడిల్ ద్వారా శరీరంలోకి పంపే ఏ రకమైన లిక్విడ్ లేదా కెమికల్ కూడా కాస్మెటిక్స్ పరిధిలోకి రావని, అందుకే వాటిని బ్యూటీ ప్రోడక్ట్స్ గా మార్కెట్ చేయడం కుదరదంటూ CDSCO తాజా అడ్వైజరీ స్పష్టం చేసింది. రూల్స్ ఉల్లంఘించే, అనధికారికంగా బ్యూటీ ఇంజెక్షన్స్ ఇచ్చే సెంటర్స్, వెల్నెస్ జోన్స్, నాన్ మెడికల్ బ్యూటీ క్లినిక్ల లైసెన్స్లను ఇకపై రద్దు చేస్తారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 2020 ప్రకారం రూల్స్ దాటిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి భారీ ఫైన్స్ తో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యూటీ క్లినిక్ల కార్యకలాపాలపై కేంద్ర, రాష్ట్ర డ్రగ్ లైసెన్స్ అధికారులు ఇకపై ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. టీవీలు, సోషల్ మీడియా వేదికల్లో రంగు మార్చేస్తాం, ముడతలు పూర్తిగా తగ్గించేస్తామంటూ యూత్ ను తప్పుదారి పట్టించే ఈ ఫెయిర్నెస్ కావచ్చు, యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ ప్రకటనల్ని పూర్తిగా బ్యాన్ చేశారు. నిరాధారమైన సైంటిఫిక్ ఆధారాలు లేని ఇలాంటి బ్యూటీ ట్రీట్మెంట్స్ ను సెలబ్రిటీలు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. నిజానికి మెనోథెరపీ, మెలాస్మా లాంటి వాటి కోసం వాడే చాలా ఇంజెక్షన్స్ కు US FDA ఆమోదం లేదు. వీటి వల్ల మేలు జరుగుతుందనడానికి సైంటిఫిక్ ఆధారాలు కూడా లేవంటున్నారు. అర్హత లేని బ్యూటీషియన్స్, ట్రైనింగ్ లేని వ్యక్తులు ఈ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్, తీవ్రమైన అలర్జీస్, రక్తనాళాల్లో బ్లాకేజెస్, దీర్ఘకాలంలో స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ముప్పు ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఏదైనా చర్మ సమస్యకు ఇంజెక్షన్ రూపంలో ట్రీట్మెంట్ అవసరమైతే దాన్ని కేవలం గుర్తింపు పొందిన క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్ పర్యవేక్షణలోనే క్లినికల్ పద్ధతిలో తీసుకోవాలి. ఎక్కడైనా అనధికారికంగా బ్యూటీ ఇంజెక్షన్స్ ఇస్తున్నట్లు, లేకపోతే తప్పుడు ప్రకటనలు చేస్తున్నట్లు కనుక గుర్తిస్తే ప్రజలు నేరుగా CDSCO అధికారిక వెబ్సైట్కు ఒక ఈమెయిల్ ద్వారా లేదా రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు కూడా చేయొచ్చు. సో తాజా అడ్వైజరీ చెప్పేది ఏంటంటే, తాత్కాలిక అందం కోసం ప్రాణాంతక కెమికల్ ఇంజెక్షన్స్ తీసుకొని ఆరోగ్యాన్ని పణంగా పెట్టుకోవద్దు. ఇది మొత్తంగా సారాంశం. సహజమైన పద్ధతిలో చర్మ సంరక్షణే అత్యుత్తమమైనదంటూ ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్న మాట. ప్రతి ఒక్కరు కూడా చెప్తోంది ఇదే. ఇవన్నీ కూడా తాత్కాలికం, కానీ న్యాచురల్గా ఉండే బ్యూటీ న్యాచురలే అంటూ ఉంటారు. రైట్. రైట్. లేటెస్ట్ గా చాలా మనం యాడ్స్ చూస్తూ ఉన్నాం. అలాగే చాలా క్లినిక్స్ కూడా వెలుస్తూ ఉన్నాయి. చిన్న చిన్న
మెట్రో సిటీస్లోనే కాదు, రూరల్ ఏరియాస్లో అంటే చిన్న చిన్న పట్టణాల్లో కూడా ప్రస్తుతం బ్యూటీని పెంచేస్తాం, నల్లగా ఉన్న వాళ్ళని తెల్లగా చేసేస్తాం, లేకపోతే మీ ముఖం మీద ఉన్న ముడతలన్నింటినీ కూడా ఒక్క ఇంజెక్షన్తో తొలగించేస్తామంటూ భారీ ప్రకటనలు కావచ్చు, లేకపోతే సైన్ బోర్డ్స్ కూడా మనం బయట చూస్తూ ఉంటాం. అయితే వీటన్నిటిపైన నిషేధాన్ని విధిస్తోంది కోర్ట్. బ్యూటీ ఇంజెక్షన్స్ పై ఇప్పుడు కేంద్రం బ్యాన్ విధిస్తోంది. బ్యూటీ కోసం ఇచ్చే ఇలాంటి ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చేవన్నీ కూడా చట్ట విరుద్ధం అంటున్నారు. చట్టానికి లోబడి ఏదన్నా చేయాలి. అలాగే స్పెషలిస్ట్ కావచ్చు, కాస్మెటిక్ సర్జరీస్ క్లినికల్గానే వీటన్నిటినీ కూడా చేయించుకోవాలి, లేకపోతే అనధికారికంగా చేయించుకోకూడదు. ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం అవుతాయి. ఒకవేళ మీరు ఎవరైనా కూడా అలా చేయించుకుంటున్నా, లేకపోతే ఎవరైనా తెలిసి ఉన్నా సరే వెంటనే కంప్లైంట్ చేయండి అంటే కూడా చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఇప్పుడు బ్యూటీ ప్రోడక్ట్స్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు, చాలామంది ఉపాధి అంటారు. సరే, ఉపాధి పక్కన పెడితే హెల్త్కి చాలా హాని చేస్తుంది, స్కిన్ టెక్స్చర్ పోతుంది, లేకపోతే ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో స్కిన్ క్యాన్సర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కొంతమంది హెచ్చరిస్తున్నారు. ఇదే విషయం మీద ఇప్పుడు మాట్లాడడానికి మనతో మురళీమోహన్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఇప్పుడు ఏదైతే కోర్టు మనకు చెప్పిందో బ్యూటీ సేఫ్టీ మెజర్స్ ఏవైతే తీసుకుంటుందో, ఇంజెక్టబుల్స్ అన్నీ కూడా చట్ట విరుద్ధం అని అంటూ ఉన్నారు. ఎఫెక్ట్ ఎలా ఉంటుంది నిజంగానే? అదే ఇంపాక్ట్ ఉంటుందా? చాలా మందిని చూస్తున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు ఓన్లీ ఫిల్మ్ యాక్టర్స్ అలా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కామన్ పీపుల్ కూడా చాలా రీచబుల్ అయిపోయింది ఇవి. ఇప్పుడు అవైలబిలిటీ వైడ్ రేంజ్ గా వచ్చిందండి. ఇప్పుడు ఎవరీ స్ట్రీట్, ఎవరీ గల్లీలో సో కాల్డ్ కాస్మెటిక్ సెంటర్స్ అని ఓపెన్ చేశారు. అందులో చాలా క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు. కొన్ని చోట్ల క్వాలిఫైడ్ పీపుల్ లేని వాళ్ళు కూడా సింపుల్ ఇంజెక్షన్ కదా అని ఇంజెక్ట్ చేసేసి మీకు షేప్ మార్చేస్తాం, షైన్ వచ్చేట్ చేస్తాం, ఫేషియల్ ఫీచర్సే మార్చేస్తాం అని చెప్పి పబ్లిసిటీ ఇవ్వడం మొదలు పెట్టారు. దట్టు ఇండియాలో రెగ్యులేషన్ అనేది కొంచెం తక్కువ ఉండేది. ఏది ఏ మెడిసిన్ ఎక్కడ వాడాలి కరెక్ట్ గా అనేది, ఎస్పెషల్లీ ఈ కాస్మెటిక్ రిలేటెడ్ దాంట్లో కంట్రోల్ కొంచెం తక్కువ ఉండేది. దాంతో ఈ మల్టీనేషనల్ కంపెనీస్ దే స్టార్టెడ్ మార్కెటింగ్ లైక్ ఫిల్లర్స్ అని చెప్పి, బొటాక్స్ అని చెప్పి ఇలాంటివి. అందులో ఎంతో కొంత సైంటిఫిక్ బేసిస్ ఉంది, కానీ అవి కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా, కరెక్ట్ పేషెంట్ కి కరెక్ట్ గా ఇవ్వాల్సినంత ఇస్తున్నారా లేదా, కరెక్ట్ గా ట్రైన్ అయిన వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే మురళీమోహన్ గారు, ఇప్పుడు ఏవైతే క్లినిక్స్, ఇప్పుడు ప్రైవేట్ క్లినిక్స్ చాలా, మీరు అన్నట్టుగా చాలా క్లినిక్స్ బయట కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటికీ లైసెన్స్లు ఇస్తూ ఉంటారు కదా, లైసెన్స్లు ఇచ్చేటప్పుడు లైసెన్స్లు ఇస్తారు. లైసెన్స్లు ఏదో డాక్టర్ పేరు మీద ఉంటుంది. ఒక డాక్టర్ పేరు మీద 4 క్లినిక్స్ కూడా లైసెన్స్ తీసుకుంటారు. అక్కడ ఎవరు కూర్చొని ఎవరు ఇస్తున్నారు? టెక్నీషియన్స్ ఇస్తున్నారా, ట్రైన్డ్ డాక్టర్ ఇస్తున్నాడా, ఆ డాక్టర్ ఇస్తున్నా ఆ డాక్టర్ కి సరైన క్వాలిఫికేషన్ ఉందా? ఎవరు అంటే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కి అందులో ట్రైనింగ్ ఉండదు, వాటి గురించి తెలియాలి. అదే విధంగా డెంటల్ డాక్టర్స్ కూడా మొదలు పెట్టారు. సో అందులో ఎక్స్పీరియన్స్ ఉందా, వాటి గురించి సైంటిఫిక్ గా స్టడీ చేసిన వాళ్ళు ఇస్తున్నారా లేదా అనేది కంట్రోల్ లేకపోవడం. క్వాలిఫైడ్ డాక్టర్స్ టు ఇంజెక్ట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్, లేకపోతే ఒక పేషెంట్ వెళ్తే అక్కడ అంతగా చూసేంత ఫస్ట్ ఏం చెక్ చేయాలి? క్వాలిఫికేషన్స్ చూడాలండి. నేను బ్యూటిఫై చేస్తానని చెప్పిన వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటనేది చూడాలి. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్, 2 డెర్మటాలజిస్ట్, వీళ్ళిద్దరే క్వాలిఫైడ్ పీపుల్ ఫర్ ఇంజెక్షన్స్ కి. అవి కాకుండా మిగతా వాళ్ళు ఏదో మేము చూసాము, మేము ఎక్కడో చూసాము, లేకపోతే వీడియోలు చూసాము, లేకపోతే మాకు ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పిస్తారు. బట్ లీగల్ ఫ్రేమ్వర్క్ లైక్ మన ఇండియాలో మెడికల్ కౌన్సిల్ ఆర్ నేషనల్ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారం ఏ స్పెషాలిటీ వాళ్ళు ఏది చేయాలి అనేది కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా మేము స్పెషలిస్ట్ అని, ఏమి అడిషనల్ క్వాలిఫికేషన్ లేకపోయినా స్పెషలిస్ట్ అని బోర్డు వేసుకుంటుంటారు. అది చూసి ప్రజలు మోసపోతారు. కాస్మెటిక్ సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్ అండ్ డెర్మటాలజిస్ట్, వీళ్ళిద్దరే ఆథరైజ్డ్ పీపుల్. ఆథరైజ్డ్ వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ ట్రైన్ అయ్యారు, ట్రైన్ అయిన చోట ఇలాంటి ప్రొసీజర్స్ చేశారా, ఎనీ స్పెషల్ వర్క్ షాప్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ అటెండ్ అయ్యి వాటి ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వాళ్ళకి ఐడియా ఉంటుందా అనేది కూడా కొంచెం ఉండాలి. అంటే చేసే సర్జన్స్ ఉండాలి, అంటే వాళ్ళకి ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. అదే విధంగా వెళ్ళే పేషెంట్స్ కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ హోంవర్క్ చేయాలి, ఏం చేస్తారు. క్వాలిఫికేషన్ అనేది లీగల్లీ దే ఆర్ అలౌడ్ టు డూ, బట్ ఎథికల్లీ ఆర్ దే క్వాలిఫైడ్ టు డూ?
వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి, అది ఎథికల్ గా అన్నది దే హావ్ టు క్వశ్చన్ దెమ్సెల్వ్స్. క్వశ్చన్ చేసుకో. లీగల్లీ అంటే ఎనీ ప్లాస్టిక్ సర్జన్ కెన్ డూ, ఎనీ డెర్మటాలజిస్ట్ కెన్, బట్ వాళ్ళకి సరైన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా దాంట్లో అనేది. ఒక సరైన ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తే ఈవెన్ క్వాలిఫైడ్ పీపుల్ చేసినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఓకే, ఇది ఇంకొక పాయింట్. ఎస్, సర్టిఫైడ్ వాళ్ళు చేసినా క్వాలిఫైడ్ వాళ్ళు చేసినా సరే రావచ్చు. అండ్ ఇప్పుడు యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్గా మీరు ఎలాగా మీరు చెప్తారు అంటే, ఇప్పుడు ఒకవేళ వచ్చారనుకోండి మీ దగ్గరికి, ఇప్పుడు ఈ కుప్పలు తెప్పలుగా పుట్టగొడుగులా పుట్టుకు రావడానికి మీరు ఫిల్లర్స్ కావచ్చు లేకపోతే బొటాక్స్ సజెస్ట్ చేస్తారా వెంటనే వాళ్ళకి వేస్తారా? అందరికి ఏం సజెస్ట్ చేయమండి, కరెక్ట్ ఇండికేషన్స్ ఉన్నాయా లేదా, వాట్ దే ఎక్స్పెక్టేషన్స్. బొటాక్స్ అనేది ఓన్లీ అందం కోసం చేసే ఇంజెక్షన్ మాత్రమే కాదండి. బొటాక్స్ కి చాలా వేరే ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. సమ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా, మస్కులర్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, అవి అందం కోసం మాత్రమే కాదు, వేరే ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. హెమీ ఫేషియల్ స్పాజమ్ అంటారు, అంటే కండరాలు వాటికి అవే కంట్రాక్ట్ అవుతూ ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి. ఫేషియల్ నర్వ్ పాలసీ అని ఇలాంటి వాటికి కూడా ఉంది. ఇది వాటి నుంచి డెవలప్ అయిందే. ఇది ఒక లోకలైజ్డ్ మజిల్ ఏరియా పెరాలసిస్ అన్నమాట. చేస్తే ఆ ముడతలు అనేవి తగ్గుతాయి. బట్ మనం చెప్పాల్సింది ఏంటంటే, టెంపరీగా మీ మజిల్ కంట్రాక్ట్ అవ్వడం ఆగిపోవడం వల్ల ముడతలు తగ్గుతాయి. బట్ ఎన్నాళ్ళు ఉంటుంది ఎఫెక్ట్? మాక్సిమం 6 months. కరెక్ట్. 6 months తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి, మళ్ళీ ఎఫెక్ట్ కావాలంటే. అలా రిపీటెడ్ గా ఇస్తూ వాళ్ళు ప్రిపేర్ అయినారా రాదా రిపీటెడ్ గా తీసుకోవడానికి. అలా ఇస్తూ పోవడం వల్ల కొద్ది రోజులు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.